హాయ్ అండి, అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు అండి. ఇది వచ్చేసరికి మా ఇంటి ముందండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట. అందరూ బయటకు వచ్చేసి ఇలా భోగి మంట వేసేసుకుంటున్నారు. చాలా అంటే చాలా బాగుండిద్ది కదా. అలా పండగ వాతావరణం అంటే అది వేరండి. ఎందుకంటే చాలా హ్యాపీ మూమెంట్లో ఉంటాం అందరం. ఇలా భోగి పండుగ వేసుకోవడం కానీ, లేకపోతే సంక్రాంతి పండుగ కానీ, ఈ మూడిటికి మనకు పెద్ద పండుగలు కాబట్టి, ముఖ్యంగా ఈ రెండు భోగి, సంక్రాంతి, కనుమ మూడు. అందుకని చెప్పేసి అంటున్నారు. ఈ సంవత్సరం మా అన్నయ్యలు కూడా ఇక్కడికి వచ్చారనమాట భోగి పండుగ రోజు. ఎందుకంటే ముందు రోజు మా పెద్దమ్మాయి బర్త్డే ఉంది కాబట్టి, ఇంకా తర్వాత ఏంటంటే ఇంక భోగి రోజు మొత్తం కలిసేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా అంతే అండి. ఇంకా తర్వాత ఇంకా మా ఇంటికాడ ఈ పండగ సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఇంకా మా ఒంగోలులో ఏంటంటే ఇంకా అక్కడ భోగి మంట వేస్తున్నారని చెప్పి బాగా సెలబ్రేట్ చేస్తామని చెప్పేసరికి ఇంకా మేము, మా అన్నయ్య వాళ్ళు, మా మరిది వాళ్ళు అందరం కలిసి అది చూడటానికి వెళ్ళామన్నమాట. అందుకని చెప్పి జస్ట్ వీడియో తీసేసాను ఈ రోడ్డు మొత్తం అనమాట. ఇంకా మా షాప్ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ టైం చూస్తున్నది. ఒకసారి వినేయండి అక్కడ మీటింగ్ అనేది. మానవత విలువలకు ప్రతీక నిలిచి ఆర్య వైశ్య జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై వాసవి. ఈ మీటింగ్ దేనికంటే ముందు రోజు ముగ్గులు అవి పోటీలు పెట్టేసేసి ఇంకా ప్రైజ్లు అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంట. అందుకని చెప్పేసి ఆ రోజు ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా గోమాతను అలా పెట్టేసేసి. అంతా బాగుంది, చాలా బాగుంది ఫెస్టివల్ అనేది. ఫస్ట్ టైం సినిమాలో లాగా చూస్తున్నాను అనమాట. సాంగ్స్ వస్తే కాబట్టి అక్కడి నుంచి అయితే నాకైతే రాబుద్ధి కాలేదు. నాకే కాదు వాళ్ళకి కూడా. ఇంకా కానీ మా బావ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకెళ్దాం పదండి చాలా టైం అయింది వచ్చేసరికి అని చెప్పని అంటున్నారు. ఎందుకంటే మేము 5:30కి ఆ టైం వెళ్ళేసరికి తర్వాత ఇంటికి వచ్చేసరికి 6:30, 7 అయింది. నాకు తెలిసి మ్యాక్సిమం గంట పైన ఉన్నాం అక్కడే. అందుకని చెప్పి ఇంకెళ్దాం పదండి అని చెప్పని అంటున్నారు. ఇంక ఇంటికి వచ్చేటప్పుడు ఇలా కొబ్బరి బండ వాళ్ళు తగిలేస్తూ ఉన్నారనమాట. కానీ ఎర్లీ మార్నింగ్ అవ్వటాన ఆ కూరగాయల బండ్లు కానీ ఇదంతా కానీ చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇంటికి వచ్చాక మా వదిన ఏం చేసిందంటే, నేను వేస్తాలే వదిన ముగ్గు ఇవ్వాలని చెప్పేసి మా ఇంటి ముందే తనే వేసిందనమాట ఇలా ముగ్గు. అందుకని వాళ్ళు ఆపిల్ పక్కన ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరూ, నేను వేస్తానని చెప్పి వాళ్ళకి వచ్చిన పిచ్చి పిచ్చి ముగ్గులు వాళ్ళు వేస్తున్నారు అనమాట. దీనికి అందాన్ని పోగొట్టడానికి. అందుకని చెప్పేసి వాళ్ళు వేస్తుంటే వీడియో తీశాను అనమాట. అండ్ ఫైనల్గా ముగ్గు ఎలా ఉందో చెప్పండి. ఇంకా తర్వాత చూసారుగా మా పిల్ల బచ్చాలు. అండ్ ఫైనల్గా మా ఇద్దరు పిల్లలు అయితే బాగా వేశారు ముగ్గు. అంటే వాళ్ళకి వచ్చిన విధంగా రంగులు అద్దటం అలా. ఇంకా మా చిన్నమ్మ ఏం చేసిందంటే, మా ఇంటి పైన అక్క వాళ్ళది ఉంటే వాళ్ళ ఇంటి కాడికి వెళ్ళి స్ట్రైట్గా మా ముగ్గు కాడి నుంచి అక్కడికి వెళ్ళి ముగ్గు గీసిందనమాట. అక్క వస్తుందని చెప్తే చూస్తూ ఉంది ఫైనల్గా. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకా అదంతా అయిపోయినాక మా వదినంది ఎవరో చూద్దాం పద వదిన ముగ్గులు అని చెప్పేసి అంటే ఇంకా అలా వెళ్ళి చూస్తూ ఉన్నాం అనమాట. ఎవరి ఇంటి ముందు పట్టినా కూడా ఖచ్చితంగా ఇలా భోగి పండగకి అలా నీళ్ళు అనేది కాగబెట్టుకుంటూ ఉన్నారనమాట. అంటే నేను ఎప్పుడు ఒంగోలు ఇలా చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎందుకంటే పండగకి ఒక 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండట్లేదు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కాబట్టి. ఉన్నా కూడా మేము గబక్కన ఈ టైంకి వెళ్ళం, భోగిపోట ఇంట్లోనే చేసుకుంటాం అనమాట. అలా కైట్స్ ఎగరేయటం కానీ అంతా నాకు బాగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా రిటర్న్ ఇంటికి వస్తుంటే ఇంకా మా ఇద్దరు పిల్లలు ఏం చేస్తారంటే
ఇంకా ఆ పిల్లతో ఆడుతున్నారు. ఇంకా సాయంత్రానికి ఏం చేసామంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా పెట్రోల్ బంక్ దగ్గర ఇలా ఆగి ఊరిక వీడియో తీస్తున్నాను అనమాట. అది నచ్చితే కనుక లైక్ చేయండి. బాయ్. ఇదిగా